మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేదంటే ఆ కుటుంబానికి కనీసం చనిపోయిన ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తి వైఫల్యం. మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఈరోజు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తుంది, కానీ గ్రామాల్లో మంచినీళ్ళు కూడా అందించలేకపోయిన ప్రభుత్వం ఘోరమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వైఫల్యం వల్లనే వీళ్ళందరూ చనిపోయారు. కాబట్టి మేము డిమాండ్ చేసేదంటే కనీసం ₹1 కోటి అన్నా ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వకపోతే మీరు చేసిన పాపాలకి ఇది పరిష్కారం కాదు. అట్లానే చనిపోయిన వారికి ఇచ్చారు. ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దాదాపు 20 నుంచి 25 మంది హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే చనిపోయిన వారికి 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోయే పరిస్థితి. మిగిలిన వాళ్ళకి ఈరోజు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, వైద్యం చేయించుకుంటున్న వాళ్ళకి, ఈరోజు ఇంకా ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళకి వీళ్ళందరూ పరిస్థితి ఏంటి? వీళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రెండో విషయం డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ముఖ్యమైన విషయం ఏంటంటే క్వారీ గుంతలో నీళ్లు ఈ పల్లెకే ఎందుకు ఇచ్చారనేది మేము అడుగుతున్న ప్రశ్న. అంటే మీరు సామాజిక వర్గం ప్రకారం ఈరోజు వీళ్ళందరికీ కూడా తీవ్ర అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన మాట వాస్తవం కాదా? ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి జగన్ ఇచ్చిన మందు దాగి చచ్చిపోయారు అంటున్నారు. ఈరోజు ఏ మందు ఇస్తున్నారండి? నారావారి మందు ఇస్తున్నారు ఇవాళ. మరి ఇది కల్తీ మద్యం అని చెప్పి ఈరోజు పేపర్లో వచ్చారు. ఇది దాదాపు 16 నెలల నుంచి జరుగుతూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు ఎమ్మెల్యే గారు? మేము అడుగుతున్నాం స్పష్టంగా. ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఏ మద్యం దాగి చనిపోయారు? అప్పుడెప్పుడు మద్యం ఇచ్చింది ఇప్పుడు చనిపోతారా? ఇప్పుడు తాగిన మద్యం వల్ల చనిపోయారా? మేము అడిగేది ఏంటంటే ఈ గ్రామానికి మీరు చేసిన అపకారం వలన ఇంతమంది చనిపోయారు. చనిపోవటమే కదా, మానసిక ఆందోళన, సామాజిక బహిష్కరణ, మానసిక ఒత్తిడి. ఒక చిన్న పాప తిరుపతమ్మని ఆ పాపను చూస్తే చాలా బాధేస్తూ ఉంది. కాలేజీకి వెళ్తే పిల్లలు పక్కన కూర్చోవటం లేదు. తురకపాలెం గ్రామం మీరు పక్కన పంపించేస్తున్నారు. చదువుకోవడానికి చదువు లేదు, ఊరికి బంధువులు రారు, వీళ్ళు వెళ్ళరు. పెళ్ళిళ్ళ మాట పరిస్థితి ఏమిటి ఇక్కడ? దీని అంతటికి కూడా ఈ ప్రభుత్వ వైఫల్యమే. ఖచ్చితంగా దీన్ని ఇంతటితోటి వదిలిపెట్టే కార్యక్రమం కాదు. దీన్ని పెద్ద ఎత్తున న్యాయస్థానాలు ఆశ్రయించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. వీళ్ళ తరపు నిలబడి పోరాటం చేస్తుంది. అట్లానే మేము డిమాండ్ చేసేది అంటే మంచినీళ్ళు గుంటూరు నగరాన్ని నుంచి పైప్ లైన్ వేసి ఈ గ్రామానికి మంచినీళ్ళు అందించాలి, రక్షిత మంచినీళ్ళు అందించాలి. మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో, ఎందుకంటే 3 కిలోమీటర్లు పెద్ద ఖర్చు కాదు. ఈ గ్రామంలో ఉన్న సమస్యలను చూస్తే ఈ గ్రామానికి ముఖ్యంగా ఈ కాలనీకి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. అట్లానే గ్రామంలో వాళ్ళు ఎందుకు చనిపోయారు అది కూడా ఇప్పుడే చెప్పారు కిరణ్ గారు, ఇన్ఛార్జి గారు. ఈ బోర్ వాటర్ రాకపోతే అక్కడున్న ట్యాంకుకు కూడా ఈ యొక్క క్వారీ గుంత నుంచే నీళ్లు అందించడం జరిగింది. అది కూడా 4 రోజులు. ఆ నీళ్లు పచ్చగా పసుపు రంగులో ఉంటాయి. ఆ నీళ్లు తాగగానే దద్దుర్లు వచ్చినాయి. ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి గడ్డలు వేసి జ్వరము ఆయాసంతో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. క్లియర్గా చెప్తా ఉన్నారు ఇవాళ. ఈ పరిస్థితులు ఈయనకి వినే టైము ఎంపీ గారికి లేదు, వినే ఓపిక ఎమ్మెల్యేకి లేదు, ఈ ప్రభుత్వానికి అంతకన్నా సిద్ధశుద్ధి లేదు. ఈ ప్రభుత్వ హత్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలు. కాబట్టి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. వీళ్ళ కాంపెన్సేషన్ ₹1 ఇచ్చేదాకా పోరాటం చేస్తాం, న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం, అవసరమైతే కమిషన్లు కూడా అప్రోచ్ అవుతాం. ఖచ్చితంగా ఈ గ్రామానికి న్యాయం చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఈ ప్రజలు వెనక ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.